హాయ్ వియర్స్, ఎవరైతే తెలంగాణలోని గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి 9వ తరగతి ఈ మధ్య చదువుతున్న విద్యార్థులని జాయిన్ చేయాలనుకుంటున్నారు. సో దానికి సంబంధించి అప్లికేషన్ అయితే మొదలైంది. సో మీ అప్లికేషన్ ఫాము ఫిలప్ చేయడం అన్నది మొదలుగా అయింది. మీరు ఓన్గా కానీ లేదనుకుంటే ఇంటర్నెట్ సెంటర్కి కానీ వెళ్ళి చేయించుకోవచ్చు. సో ఎలా ఓన్గా చేసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఒక లేటెస్ట్గా ఒక వీడియో ఉంది, అది ఓపెన్ చేసి చూడండి, ఎలా చేయాలన్న తెలుస్తుంది. సో ఇది చేయాలంటే మాత్రం మీకు రెండు ఫామ్లు అయితే ఫిలప్ చేయాలి. ఒకటేమో పేమెంట్ లింక్, ఇంకోటి అప్లికేషన్ ఫామ్. సో పేమెంట్ చేసేటప్పుడు అలాగనే అప్లికేషన్ ఫిలప్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్లు అడగబోతున్నారు, సో మీ దగ్గర పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్నది క్లియర్గా ఈ వీడియోలో మీకోసం అయితే చెప్పబోతున్నాను. సో మీరే కనుక ఇప్పుడు కొత్తగా మన ఛానల్కి వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మొదటిది రసీదు కోసం అవసరాలు. అంటే అప్లికేషన్ పెట్టుకుంటున్నప్పుడు మీరు కొంత పేమెంట్ చేయాలి కదా, ఆ పేమెంట్ చేసేటప్పుడు మీరు దగ్గర అడిగే డీటెయిల్స్, తల్లిదండ్రుల యొక్క మొబైల్ నెంబర్. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మీరు రెగ్యులర్గా వాడే నెంబర్ ఇస్తారని కొంచెం జాగ్రత్త. మీరు రన్నింగ్లో ఉన్న నెంబర్, అంటే ఏదైతే నెంబర్కి ఓటీపీలు కానీ లేదనుకుంటే రన్నింగ్లో వాడుతున్న నెంబర్ని మాత్రమే ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో మీ నెంబర్నే ఇవ్వండి. తెలిసిన వాళ్ళ ఇంటర్నెట్ వాళ్ళ నెంబర్లు అలాగే ఇవ్వకండి, మీ నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఇది మొదటి విషయం. రెండో విషయం వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. రెండో విషయము ఇన్కమ్ సర్టిఫికేట్ అది 1/1/2024 తారీఖున లేదనుకుంటే దాని నెక్స్ట్ డే దాని తర్వాత తీసుకోబడ్డ ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఏదైతే ఆదాయ ధృవీకరణ పత్రం మీరు తీసుకున్నారు, మీ దగ్గర ఉన్నారు, మేము అప్లోడ్ చేయాలనుకుంటున్నాం అనుకుంటే అది కంపల్సరీ 1/1/2024 తారీఖు తర్వాత కానీ ఆ రోజున తీసుకోబడ్డ సర్టిఫికేట్ అయి ఉండాలి. ఒకవేళ అనాథ పిల్లలు అయి ఉంటే మాత్రం కొంత మినహాయింపు అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మూడో విషయం కుల ధృవీకరణ పత్రం. అంటే ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్. ఇంతకుముందు ఇన్కమ్ తీసుకున్నారు కదా, సో ఇక్కడ మీరు కొంత విషయం ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు మాత్రం ఇన్కమ్ డీటెయిల్స్ 1 lakh నుంచి 2 lakh మధ్యలో ఉండేలాగా కొంచెం జాగ్రత్త పడండి. నెక్స్ట్ వచ్చేసి మూడో విషయం క్యాస్ట్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రము. ఇది మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు మీరు క్యాష్లో క్యాష్ నెంబరు దాంతోపాటు మీరు ఏ సబ్ క్యాస్ట్ అన్నది కూడా అడగడం జరుగుతుంది అప్లికేషన్ ఫిలప్ చేస్తున్నప్పుడు. ఒకవేళ మీరు కనుక ఓసీ వాళ్ళు అయి ఉంటే మాత్రము ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద వస్తే మాత్రము అది కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ విషయం జనన ధృవీకరణ పత్రం, అంటే బర్త్ సర్టిఫికేట్. సో జనరల్ బర్త్ సర్టిఫికేట్ రీసెంట్ పిల్లలందరికీ మాత్రం ఉంటుంది. సో అది లేదనుకుంటే పాస్పోర్ట్ సైడ్, లేదనుకుంటే పాస్పోర్ట్ కాకుంటే ఇంకేదైనా మన స్టేట్ గవర్నమెంట్ జారీ చేసిన ఏ పత్రాన్ని అయినా అంటే డాక్యుమెంట్ అయినా మీరు అప్లోడ్ చేయాల్సిన డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ డాక్యుమెంట్ని అప్లోడ్ చేసేటప్పుడు కంపల్సరీ జేపీజీ కానీ జేపీఈజీ కానీ పిఎన్జీ కానీ పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. ఇంకొక ఐదొక విషయం ఏంటంటే ఆధార్ సంఖ్య, అంటే ఆధార్ కార్డు యొక్క పైన నెంబర్ ఉంటుంది కదా, దాన్ని మాత్రమే ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఆధార్ కార్డు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది అంతా అయిపోయాక మీ యొక్క పేమెంట్ చేసేటప్పుడు మీకు నెట్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ స్కానర్ ద్వారా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ లేదనుకో క్రెడిట్ డెబిట్ కార్డు ద్వారా చేసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు దేని ద్వారా చేయాలనుకుంటున్నా ముందే ప్లాన్ చేసుకొని అతని దగ్గర మీ అమౌంట్లో మీ యొక్క అకౌంట్లో మినిమం ఒక 200 అమౌంట్ ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 7th పాయింట్, మీరు ఎవరి కోసం అయితే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయి కానీ అమ్మాయి అయితే అమ్మాయి యొక్క పేరు, తల్లిదండ్రుల యొక్క పేరు, ఈ వివరాలు మీ దగ్గర ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫిలప్ చేసి అంటే ఏదైతే మీరు అక్నాలెడ్జ్మెంట్ చేసి అంటే ఫీ పే చేసిన తర్వాత మీకు ఒక నెంబర్ రావడం జరుగుతుంది, అక్నాలెడ్జ్మెంట్ అంటారు. సో దాన్ని పట్టుకొని మీరు మళ్ళీ ఈ అప్లికేషన్ ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసేటప్పుడు మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. స్క్రీన్లో చూస్తున్నట్టు దాని యొక్క అడ్డం 3.5 సెంటీమీటర్లు, పొడుగు 6 సెంటీమీటర్లు ఉండేలాగా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, క్యాప్ అని మాట్లాడగా ఇంతకుముందు క్యాప్ అంటే వికలాంగుల వాళ్ళు మాత్రము మీ యొక్క OH VHHH సర్టిఫికేట్ అన్నది అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మైనార్టీ వాళ్ళు ఏ రకానికి చెందిన వాళ్ళు, అలాగనే ఈ యొక్క మీరు ప్రాసెస్ అంతా చేసిన తర్వాత ఏ స్కూల్లో జాయిన్ కావాలనుకుంటున్నారు, అంటే మీరు ఈ యొక్క
గురుకులాలు చాలా రకాలు ఉన్నాయి కదండి. అందులో మీరు ఏ కేటగిరీ వాళ్ళు అవుతారు, ఆ కేటగిరీలో దేనికి ప్రయారిటీ ఇస్తారు అన్నది ముందే కొంత వివరాలు రాసుకొని ఆర్డర్లో పెట్టుకొని మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు గైడ్ చేస్తారు, లేదనుకుంటే మీకు మీరుగా చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి పరీక్ష సెంటర్ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటారు, అంటే ఎగ్జామ్ ఎక్కడ రాయాలనుకుంటున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. మీ నియర్ బై ఏరియాలు మీకు లొకాలిటీకి దగ్గరగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్, వరంగల్, లేదనుకుంటే ఆదిలాబాద్, మంచిర్యాల, ఇట్లా ఎక్కడ సెంటర్లు ఉన్నాయో చూసుకొని మీకు దగ్గర ఉండేలా ముందే అనుకొని వాళ్ళకి చెప్తే మీకు చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వన్స్ అప్లికేషన్ ఫామ్ కనుక ఫిలప్ చేసి అప్లోడ్ చేశారంటే కరెక్షన్ చేసుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు. అందుకే మీరు ఇవన్నీ డీటెయిల్స్ మీ దగ్గర పెట్టుకొని మీరు యొక్క మీ సేవా సెంటర్కి పోయి చేసుకుంటే మాత్రం మంచి జరుగుతుంది, లేదనుకుంటే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా అప్లికేషన్ పెట్టాలన్నది కూడా నేను ఒక వీడియో అయితే మా ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను.